ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణం అన్న యోజన పథకం కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా సమయం నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత 5 కిలోల బియ్యాన్ని ప్రతి నెల ఇవ్వటం జరుగుతుందని, రాబోయే 5 సంవత్సరాల వరకు కూడా ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని ఇస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్పడం జరిగిందని పవన్ రెడ్డి గుర్తు చేశారు. ఇల్లందుకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో రేషన్ షాపును మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మరియు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యానికి 1 కిలో బియ్యం కలిపి ఇచ్చి మొత్తం వాళ్లే ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని పవన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం కోసం 6 కిలోల సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు రేషన్ షాపుల కాడికి పోయి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని పవన్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ఉచిత బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంతో తెలపాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి సొమ్మొక్కడిది సోకొక్కడిది లాగా ఉందని చురకలంటించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకు అబద్ధపు ప్రచారాలు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కొరకు కృషి చేయాలని పవన్ రెడ్డి సూచించారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్ రెడ్డితో పాటు మండల బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, నాయకులు ఉప్పుల శ్రీనివాసరెడ్డి, అబ్బిడి తిరుపతిరెడ్డి, వట్టపల్లి సంజీవ్, రామంచ సంపత్, మట్టా నారాయణరెడ్డి, కొక్కుల దేవేందర్, బుర్రా మల్లయ్య, వట్టపల్లి శరత్, చంద్ర, బ్రహ్మానందం, కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రేషన్ షాపు వద్ద గ్రామ ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున కనార్తి గ్రామానికి వచ్చి రేషన్ షాప్ వద్ద ప్రజలకు ఈ పథకం గురించి వివరించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా సమయం నుంచి పేదలందరికీ ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 కిలోలు ఇచ్చే మోడీ గారు ఇచ్చే 5 కిలోల బియ్యానికి కేవలం 1 కిలో బియ్యం వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం మేమే ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటూ సొమ్ము కేంద్రానికి సోకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్నట్టు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తున్నది, ఈ వాటాల గురించి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయాలని ఇల్లందుకుంట మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర గవర్నమెంట్ ఒక వ్యక్తికి ఇచ్చేది 6 కిలోలలో 1 కిలో ఇస్తుంది. 5 కేజీలు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది. కేంద్ర గవర్నమెంట్ 1 కేజీకి 37 రూపాయల 50 పైసలు చెల్లిస్తున్నప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ కేవలం 7 రూపాయల 75 పైసలు మాత్రమే చెల్లిస్తుంది. కానీ ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిరోజు మేము ఇస్తున్నాము, మేము సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పుకోవడం వలన దాని గురించి లబ్ధిదారులకు తెలియజేయడం కోసం ప్రోగ్రాం చేయడం జరిగింది.